వ్యూవర్స్, సేవ అనేది మాటల్లో కాదు, చేసే పనిలో ఉండాలని నిరూపిస్తున్న వ్యక్తి డాక్టర్ మదన్ మోహన్. రక్తదాన శిబిరాల ద్వారా వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ తలసేమియా బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. వైద్యం వృత్తి అయితే సేవను ప్రవృత్తిగా మార్చుకుని రక్తదాన రంగంలో అలుపెరుగని కృషి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను సొంతం చేసుకున్నారు. విజయవాడలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో డాక్టర్ ఎస్ మదన్ మోహన్ సీనియర్ 21 సంవత్సరాలుగా మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన గవర్నర్ మెడల్స్ను కూడా అందుకున్నారు. ప్రతి ఏటా జరిగే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్త సేకరణ, రక్తదాన అవగాహన కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి పలుమార్లు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందుకున్నారు. కోవిడ్ కష్టకాలంలో నిరంతరాయంగా సేవలందించి సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి గాను 2023లో విశ్వగురు వరల్డ్ రికార్డును అందుకున్నారు. డాక్టర్ మదన్ మోహన్ ఇప్పటి వరకు సుమారు 2300 మందికి పైగా రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ సాధ్యమైనంత ఎక్కువ మంది యువతను రక్తదాతలుగా మార్చటమే లక్ష్యంగా ఆయన ఈ భారీ సంఖ్యలో శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎట్ రెడ్ క్రాస్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మనం ఏంటంటే అసలు బ్లడ్ ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, ఎప్పుడు మొదలైంది, హిస్టరీ ఏంటి, నాలాంటి మరెంతో మందికి అంటే రక్తదానం తప్పకుండా చెయ్యాలి అని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ మరెందరికో మీరు ఆల్రెడీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనము ఏపీ ప్రజలందరికీ కాదు, దేశంలోని ప్రజలందరికీ కూడా ఒక మొమెంటమ్ను క్రియేట్ చేయాలని వైకేటీవీ మనస్ఫూర్తిగా భావిస్తుంది సార్. అసలు చెప్పండి, ఈ రక్తానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అసలు? ఎందుకంటే మనకు తెలుసు, మనిషి ఉన్నప్పటి నుంచి రక్తం ఉందని అందరికీ తెలుసు, కానీ మీ మాటల్లో అసలు ఈ రక్తము, దీని ఆవశ్యకత అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే, చాలా చక్కటి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే 17th సెంచరీలో విలియం హార్వే అనే ఆయన మన శరీరంలో ఈ రక్తనాళాలు, హార్టు, ఈ బ్లడ్, ఇవన్నిటి గురించిన అవగాహనని కల్పించారు. అఫ్కోర్స్ అంతకు ముందంతా ఇవి లేవని కాదు, ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయన్నమాట. తర్వాత మరి ఇది తెలిసిన తర్వాత ఇంకా చాలా ప్రయోగాలు జరిగాయండి. అంటే 1819 దాకా తర్వాత ఏంటంటే ఈ రక్త మార్పిళ్ళు ఇవన్నీ వచ్చాయండి. తర్వాత ఏంటంటే 1819 లోపల డాక్టర్ బ్లాండిల్ అనే ఆయన మొట్టమొదటిసారి ఒక మనిషి రక్తాన్ని ఇంకొక మనిషికి ఎక్కించడం జరిగింది. అసలు ఎక్కించవచ్చు అనే విషయం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో వాళ్ళకి అది అవసరం ఏర్పడింది అసలు ఎక్కించాలి అనేది? అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళకి రక్తం తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా ఎక్కిస్తే, ఇవన్నీ ప్రయోగాలు చేసి వాటిని ఫస్ట్ టైం సక్సెస్ అయ్యారా వాళ్ళు? ఫస్ట్ టైం ఇదేంటంటే గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు సక్సెస్ అయ్యింది. కానీ తర్వాత నుంచి ఏంటంటే ఈ ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్, ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్, ఇలా జరుగుతూ వచ్చిందనమాట. అంటే సార్, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఏ విధంగా? అంటే ఇప్పుడు రక్తం ఎక్కిచ్చారు, ఆ వ్యక్తి బతికాడు, అది సక్సెస్. రక్తం ఎక్కిచ్చాడు, ఆ వ్యక్తి చనిపోయాడు, ఇక్కడ ఇది ఫెయిల్యూర్ అనమాట. ఫుటేల్ అంటే అదేంటి, మనకేదో సక్సెస్ అవ్వటం అంటే ఏదో దాంట్లో వచ్చింది, దీంట్లో రాలేదు అనుకోవటం కాదు, ఇక్కడ ప్రాణమే పోయింది అనమాట. అంటే జరిగింది 18th సెంచరీలోనండి, 1819లో. సరే, అప్పుడు అందరూ శాస్త్రజ్ఞులు ఏంటంటే తల పట్టుకున్నారు. వైద్య శాస్త్రవేత్తలు, వైద్యులు, వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఏంటి అప్పుడు ఎక్కించినప్పుడు మొదటిసారి బాగా సక్సెస్, ఒకటేసారిలో బాగా అయిపోయింది, తర్వాత నుంచి ఇలా ఎందుకు అవుతుంది అని వాళ్ళు అలా తలలు పట్టుకుని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ అనేది మాత్రం 19th సెంచరీ లోపల కార్ల్ ల్యాన్స్టీనర్ అనే ఒక ఆస్ట్రియా దేశానికి చెందిన వైద్య శాస్త్రవేత్త ద్వారా దొరికింది అనమాట. ఆయన ఏం జరిగిందంటే మన శరీరం లోపల
ఈ రక్తాలు అంటే గ్రూప్స్ ఉన్నాయని కనిపెట్టాడు. గ్రూప్స్ ఉండటమే కాదు, దాంట్లో నెగిటివ్ గ్రూప్స్ కూడా ఉన్నాయని కనిపెట్టాడు. ఏబిఓ ఏబి ఇట్లా 4 గ్రూపులు పాజిటివ్, అట్లాగే ఏబిఓ అలాగే ఏబి నెగిటివ్. అంతేకాకుండా ఈ క్రాస్ మ్యాచింగ్ మెథడ్ని కూడా ఆయన కనిపెట్టాడు. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అదే గ్రూప్ రక్తం ఎక్కించినా కూడా దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటుంటాయి అన్నమాట కొన్నిట్లో. అవి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఒక నిర్దిష్టమైన ప్రణాళికని లేకపోతే ఒక నాలెడ్జ్ని ఆయన రూపొందించడం జరిగింది. తర్వాత ఓ పాజిటివ్ గ్రూప్ వాళ్ళని విశ్వగ్రహీతలు అంటారు. కానీ ఒకప్పుడు ఉండేది, కానీ వాళ్ళు ఇప్పుడు అట్లా లేదండి. ఏ గ్రూప్కి ఆ గ్రూపే అని ఎక్కిస్తున్నాం. కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ ఏబి నెగిటివ్లు వచ్చినాయి. అప్పుడు ఓ పాజిటివ్లు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ ఎవరికైనా ఎక్కించవచ్చు. అంటే వాళ్ళు ఎవరి రక్తమైనా తీసుకోవచ్చు.